ఒక 3 కట్టల గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 20-25 ఎండుమిర్చి వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. గోంగూర వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయాక స్టవ్ ఆపేసేసుకోవాలి. పూర్తిగా చల్లగా చేసుకోవాలి. చల్లగా అయిపోయిన ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కల్లుప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చల్లగా అయిపోయిన గోంగూరను కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసేసుకొని ఇప్పుడు పచ్చడి వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటే గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.